చాలామంది చేసే పని ఏమిటంటే భగవత్స్మరణ చాలామంది చేస్తారు, కానీ సత్యం ధర్మం వదిలేస్తారు. అబద్ధాలు చెబుతూ ఉంటారు. దేవుని స్మరించాం, అభిషేకాలు చేసాం, పూజలు చేసాం, కూర్చునే చెల్తా, ముందు అబద్ధాలు మానాయి. నువ్వు పూజ చేయకపోయినా పర్వాలా. ధర్మంగా ఉండడు, అందరు ఆస్తులు కొట్టేస్తాడు, అందరి మీద పెత్తనం చేస్తాడు, అహంకారంతో ఉంటాడు. నేను రోజు 3 సార్లు గుళ్ళెక్కడ దేవుడికి కూడా విసుకుని యథోమోహం చూడలేకపోతున్నాడు, ఇంటూ కూర్చో. సత్యం ధర్మం లేనప్పుడు నువ్వు గుళ్ళోకి వెళ్ళడం ఎందుకే పని లేక? బళ్ళోకి వెళ్ళడమే దండగ, గుళ్ళోకి వెళ్ళడం మరీ దండగ. నీ మాటల్లో సత్యం లేదు, నీ చేతల్లో ధర్మం లేదు, గుళ్ళోకి వెళ్ళేట్టు బుద్ధి లేకపోతే సరి. ఈ డ్యాన్స్ ఎక్కువ మంది ఆడే డ్యాన్స్ మళ్ళీ ఉంటారు, గమనించాడు. రోజు గుళ్ళోకి వెడతాడు, చేసే దొంగ వ్యాపారం మాండవు. పైగా ఇందులో దేవుడికి వాటే పడతాడు. దేవుడు అంతే ఎంత వెర్రివాడైపోయాడు నిజంగా. వీడు సంపాదించిన అక్రమ సంపాదన దేవుడికి వాటే పడతాడు, హుండీలో వేస్తాడు. బ్లాక్ మనీ అక్కడ ఇస్తే పాపం పోదు, ఇక్కడ పట్టుకోరు, ఎంత పైన యమధర్మరాజు పట్టుకుంటాడు, గట్టిగా పట్టుకుంటాడు.